హాయ్ అండి అందరికీ, నా పేరు అంబిక. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ కాంబినేషన్తో చికెన్ కూరని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ చిక్కుడుకాయ కాంబినేషన్తో కూర మీలో ఎవరికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో చికెన్ని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కూర కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని 2 ఉల్లిపాయలని ఈ విధంగా మిక్సీలో వేసుకున్నాను. ఆ పేస్ట్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడిపోకూడదండి. దగ్గరుండి కూరని ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరిందైతే రుచి బాగుంటుంది. వేసేసుకుని ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఏ సైజు ముక్కలు కావాలో ఆ విధంగా కట్ చేసుకోండి. నేనైతే కొంచెం పెద్దవి కట్ చేశాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించటం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అనేది పైకి వచ్చేస్తుందండి. ఇలా తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా చికెన్ బాగా ఉడికి వాటర్ అనేవి పైకి వస్తాయి. తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ గల్లుప్పు వేసాను. ఇది కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత చూస్తే ఈ విధంగా త్వరగా మగ్గుతాయండి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత నేను ఇక్కడ అరకిలో చికెన్కి ఒక 1/2 కిలో చిక్కుడుకాయలని తీసుకున్నాను. చిక్కుడుకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి అటు ఇటు కాడలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసేసుకోవాలండి. ఈ చిక్కుడుకాయలు కూడా వేసి ఒకసారి కలుపుకుని ఇవి బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. తర్వాత మీరు తినే కారాన్ని బట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవచ్చు. నాకైతే 2 టేబుల్ స్పూన్లు సరిపోయిందండి. తర్వాత దీనిలో ఒక గ్లాసు వాటర్ పోసి ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మరి నీళ్ళు ఎక్కువైనా కూర అంత టేస్ట్ ఉండదండి. ఈ చికెన్ మరి కొద్దిగా ఉడకాలి కాబట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మీకు ఉప్పు సరిపోయింది లేనిది ఈ టైంలో చూసుకోవచ్చు. మీకు సరిపోకపోతే కొద్దిగా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇలా 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా చూసారు కదా, కూర అనేది రెడీ అయిపోయింది. మీరు ఇంకొద్దిగా దగ్గర పడాలి అంటే మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవచ్చు. నాకైతే ఇలా సరిపోతుందని మీకు చూపిస్తున్నాను. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయినట్లే. తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసుకుని దీని మీద వేసేసుకుని వేడివేడి అన్నంలో తింటే కూర అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.